ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మరేం చేద్దాం, నువ్వే చెప్పు. ఇంకో మార్గం లేదు. ప్రైవేట్ వాళ్ల దగ్గర ఫైనాన్స్ తీసుకోవాలి. అప్పుడు లోన్ త్వరగా వస్తుంది. ఇంటి పత్రాలు మీ నాన్నకు దొరకవు. కానీ ప్రైవేట్ అంటే వడ్డీ ఎక్కువ అవుతుంది కదా. కానీ మనకి ఏ తలనొప్పి ఉండదు. వీలైనంత త్వరగా కట్టేద్దాం. ఈ అప్పుకి మనకి ఏ సంబంధము ఉండదు. మీ నాన్న పీడ ఉండదు. సరే, వద్దంటే వదిలేయండి. చేతికి టైంకి డబ్బులు రాకపోతే ఇంటి పనులు కావు. గృహప్రవేశం అనుకున్న ఈ టైంలో కాదు. ఇంకెలాగూ బిడ్డ కూడా పుడుతుంది. అప్పుడు ఆ ఖర్చు, ఇంటి ఖర్చు ఒకేసారి భరించడం అంటే చాలా బర్డెన్ అవుతుంది. కరెక్టే. నాన్నతో ఇంటికి ప్రాబ్లం రాకూడదంటే ఇదొక్కటే సొల్యూషన్. కానీ ప్రైవేట్ ఫైనాన్స్ అంటే అమ్మ ఒప్పుకుంటుందా? ఇప్పుడే చెప్పకండి. అసలే అత్తయ్యకి అనుమానం మనం అప్పు తీరుస్తామో లేదో అని. ఈ విషయం తెలిస్తే వడ్డీ ఎక్కువ, తీరుస్తారో లేదో అనుకుని డాక్యుమెంట్స్ ఇవ్వడానికి కూడా సందేహిస్తారు. కాబట్టి అదేం చెప్పకుండా అత్తయ్య దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తీసుకున్నాకే చెప్దాం. తీసుకోండి. జోజో రాజా, అమ్మ చనిపోయి 8 ఏళ్ళవుతుందిరా. కాని చూడు ఎంత బాగుందో, నవ్వుతూ ఉంది. బతికుంటే ఈ జూన్కి 85 ఏళ్ళొచ్చేవి. కానీ ఏం చేస్తాం, అమ్మ లేదు. అమ్మకి గుర్తుగా ఈ నర్సింగ్ హోమ్ కట్టిస్తున్నాను. ఇనాగరేషన్లో నేను కత్తెర పట్టుకుని రెబ్బని కట్ చేస్తుంటే పైనున్న మా అమ్మది చూసి ఆనందంతో ఆనంద బాష్పాలు కారుస్తుంది. అవునయ్యా, అమ్మ ఖుషి అవుతుంది. కార్పొరేటర్ గోవిందుని పిలుద్దాం, వాడు కూడా ఖుషి అవుతాడు. ఆయనదొక రకమైన మెంటాలిటీ. దూరంగా ఉంటే మనకు ప్రమాదం. అందుకే దగ్గరకి తీసుకుని జో కొట్టాలి. అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా పిలవాలి కదా, మనకు ముందు ముందు ఉపయోగపడతాడు. ఏమంటావు? అవునయ్యా, అలాగే స్వామివారిని రప్పిద్దామయ్యా. ఆయన లేకుండా ఫంక్షన్ ఎలా చేస్తాం? ఆయన వచ్చి బాగా ఆశీర్వదిస్తే పైనుంచి ముక్కోటి దేవతలు పుష్పవర్షం కురిపించినట్టే, మనకి కనక వర్షం కురిసినట్టే. అకౌంటెంట్ వెంకటేశ్వరరావు గారు మిమ్మల్ని కలవమని చెప్పారు సార్. కూర్చోండి. కూర్చో. ఏమయ్యా ఆర్కిటెక్ట్, ఎంతవరకు వచ్చింది హాస్పిటల్ పని? పని బాగా జరుగుతుంది సార్. ఏం జరుగుతుందో ఏంటో. 6 నెలల క్రితం చూసినప్పుడు ఎలా ఉందో ఎప్పటికీ అలాగే ఉంది. మీరేమో పని చాలా బాగా జరుగుతుందని చెప్తారు. ఏం జోజో? అవునయ్యా. డబ్బులు మంచినీళ్ళలా ఖర్చు అవుతున్నాయి కానీ బిల్డింగ్ చూస్తే ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయని మా అకౌంటెంట్ అంటున్నాడు. నిజమే కదా? మనం కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి 1.5 ఏళ్ల దాటింది. ఇంకా ఎన్నేళ్ళు పడుతుంది పని పూర్తి చేయడానికి? కనీసం ఒక 6 నెలలు పడుతుంది సార్. 6 నెలల్లో కష్టం సార్. ఇంకో 10 నెలలు పట్టొచ్చు. 10 నెలలు ఎందుకు? ఇంకో 5-6 సంవత్సరాలు తీసుకోండి. బేస్మెంట్, పిల్లర్స్, రూప్ వేయడానికి మధ్య గ్యాప్ ఇస్తే బిల్డింగ్ లైఫ్ టైం పెరుగుతుంది సార్. అయితే మీ లైఫ్ టైం మొత్తం బిల్డింగ్ కట్టుకుంటూనే ఉండండి. నేను నెల డబ్బులు పంపిస్తూ ఉంటాను. బాగా తిని నిద్రపోయి బోరు కొడితే రిలాక్స్గా రీల్స్ చూసుకుంటూ టైం పాస్ చేయండి. పని ఎందుకు లేట్ అవుతుందంటే ఇలాంటి పనికి మాలిన రీజన్స్ చెప్పండి. మీకు ఇష్టం ఉన్నప్పుడల్లా బిల్డింగ్ కడితే పని ఎలా కంప్లీట్ అవుతుంది? ఏంటి సార్ అలా అంటారు? మేము గుడ్ క్వాలిటీతో కడుతున్నాం. మాకు సొసైటీలో మంచి రెప్యుటేషన్ ఉంది. మేము క్వాలిఫైడ్ మనుషులం సార్. ఏం క్వాలిఫైడ్? మా తాత నేలకో బిల్డింగ్ కట్టేవాడు. మా నాన్న 7th ఫెయిలు.
కార్పొరేషన్ ఆఫీస్ బిల్డింగ్ కట్టాడు. 9 నెలలు తిరగకుండానే కంప్లీట్ చేసి చూపించాడు. నేను ఇంటర్ ఫెయిలు. రోజుకు 10 కిలోమీటర్ల చొప్పున రోడ్డు వేస్తున్నాను. అది రెప్యుటేషన్ అంటే. చూడండి సార్, అది గవర్నమెంట్ ప్రాజెక్ట్, ఎలా ఉన్నా చెల్లుబాటు అవుతుంది. కానీ మేము చేస్తున్నది ప్రైవేట్ ప్రాజెక్ట్. అందులో పబ్లిక్ సర్వీస్ అందించే మెడికల్ కాలేజ్ అండ్ నర్సింగ్ హోమ్. కొంచెం కేర్ తీసుకుంటున్నాం. లేదంటే ఏదైనా తేడా వస్తే మా కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది. ఆహా, సార్ మీరు చెప్పండి సార్, ఏం చేయమంటారో. అలా అడిగావు, బాగుంది. ఇంకా బిల్డింగ్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందో కరెక్ట్గా చెప్పగలవా? అది ఇప్పటి వరకు స్ట్రక్చర్ కంప్లీట్ అయింది, లోపల ప్లాస్టరింగ్ అయింది, బయట చేయాలి. ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్ వర్క్ అయిపోయింది సార్. ఫిట్టింగ్ పని నడుస్తోంది. ఇంకా ఫ్రంట్ ఎలివేషన్, ఎయిర్ కండిషన్ పనులు చేయాలి. ఇవన్నీ పూర్తి చేయడానికి మినిమం ఒక 6 నెలలు పడుతుంది సార్. అంత టైం తీసుకుని ఏం చేస్తారు? మీరేమైనా అంతర్జాతీయ ప్రాజెక్ట్ కడుతున్నారా? జోజో, విన్నావా? వింటున్నానయ్యా. త్వరగా కట్టండి అంటే 6 నెలలు అవుతుంది అంటున్నారు. చదివింది ఇంజనీరింగ్. మా నాన్న 7th ఫెయిల్. 3 నెలల్లో 3 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాడు. అది టాలెంట్ అంటే. 500 గజాల్లో కట్టాల్సింది 200 గజాల ప్లేస్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. రూల్స్ ఎలాగో ఫాలో అవ్వట్లేదు. కనీసం కూలింగ్కు టైం ఇవ్వకపోతే ఫ్యూచర్లో క్రాక్స్ వస్తాయి. చాలా ప్రాబ్లం అవుతుంది సార్. అందుకే ప్లేస్ లేకపోయినా, స్పేస్ లేకపోయినా, టైం లేకపోయినా స్పీడ్గా కట్టడమే ఆర్ట్. ఆర్ట్ ఉంటేనే ఆర్కిటెక్టు అంటారు. ఇంకో 1 కోటి ఖర్చు అవని. ఇంకో 6 నెలల్లో మా అమ్మ సంవత్సరకం లోపు ఎలాగైనా సరే బిల్డింగ్ పూర్తి చేయండి. చాలా కష్టం సార్. 2 నెలల్లో పని పూర్తి కాదు సార్. ఇది కేవలం డబ్బు కోసం కాదు, ఎంతో మందికి ప్రాణాలు పోయవలసిన స్థలం. కన్స్ట్రక్షన్లో తేడాలు రాకూడదని జాగ్రత్తలు తీసుకుంటున్నాం సార్. మీతో కాకపోతే వదిలేసి వెళ్ళిపోండి. అడ్డా మీదకు వెళ్ళి 4 తాపీ మేస్త్రులను తీసుకొచ్చి పని పూర్తి చేయిస్తాను. ఎందుకు మళ్ళీ 3 డిగ్రీలు? పనికిరాని చదువు. ఇదిగో 2 నెలల్లో పని పూర్తి చేయగలిగితే చేయండి, లేకపోతే వెళ్ళండి. జోజో, పదవయ్యా. బాగా పొగరు, డబ్బులున్నాయని. అనవసరంగా ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నాం సార్. 8 కోట్ల ప్రాజెక్ట్ అండి. ఈ ఊర్లో మనకి ఎక్కడ దొరుకుతుంది? అందుకే వాళ్ళంతా మాట్లాడుతున్నా తగ్గుంటున్నాం మనం. నువ్వేం ఫీల్ అవ్వకు, లైట్ తీసుకో. మీ అంత సహనం మాకు లేదు సార్. బిల్ సెటిల్ చేయమని చెప్పండి, మేము వెళ్ళిపోతాం. ఆయనకు కూడా కావాల్సింది అదే. మనం చేసే మెయిన్ వర్క్ అయిపోయింది. సగంలో వదిలిపెడితే మన పేరు పోతుంది, బిల్ కూడా సెటిల్ చేయరు. అందుకే 2 నెలల్లో ఎంత అవుతుందో అంత చేద్దాం. ఎంత వీలైతే అంత అమౌంట్ తీసుకుందాం. ప్రొసీజర్కి వాల్యూ ఇవ్వనోడి దగ్గర ప్రోగ్రెస్ చూపించాలంటే కాంప్రమైజ్ కావాల్సిందే. నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. పద వెళ్దాం. నమస్కారం అండి. నమస్తే. మీరు? రఘురాం గారు ఇంట్లో ఉన్నారా? లేరు, వాకింగ్కి వెళ్ళారు. రఘురాం గారిని కలవడం కోసం వచ్చాం. కొద్దిగా పనుందమ్మా. అయితే ఈయన ఆఫీస్లోనే కలుస్తారు. ఇక్కడ వాటి గురించి మాట్లాడరు. 10 గంటలకు ఆఫీస్లో ఉంటారు, అక్కడికి వెళ్ళండి.